ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రతివాదుల తరపున వాదనలు వింటోంది ధర్మాసనం. స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్నారు ముకుల్ రోహిత్కి. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు గడువు ఇవ్వడం మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వు సరికాదంటూ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తున్నారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైందే అన్నారు రోహిత్కి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రతివాదుల తరపున ధర్మాసనం వాదనలు వింటోంది. సో ప్రతివాదుల వాదనలు ఏ విధంగా సాగుతున్నాయి? ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతివాదుల తరపున వాదనలు వింటున్నారు ధర్మాసనం. స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్నారు ముకుల్ రోహిత్కి. ఎమ్మెల్యేలు అనర్హతపై స్పీకర్ కు గడువు ఇవ్వడం మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వు సరికాదు అని వాదనలు వినిపిస్తున్నారు ముకుల్ రోహిత్కి. ఈ వాదనలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ రోజు ప్రతివాదులకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్ సంబంధించినటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తరఫున ముకుల్ రోహిత్ కి వాదన వినిపిస్తున్నారు. ఆ తెలంగాణ హైకోర్టు ఎక్కడైతే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిందో ఆ స్పీకర్ కి 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ ఇచ్చేసినటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కాదు. స్పీకర్ కి ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదు అనేది ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అక్కడున్న డివిజన్ బెంచే కొట్టేసింది కాబట్టి సో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదు. దాని మీద ఈ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టుకు వచ్చిందో అది కూడా విచారణ కాదు అనేది ఆయన వాదించారు. కానీ ఇదే సమయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గతంలో కోర్టు ధిక్కరణ చేసినటువంటి ఒక స్పీకర్ ని తాము సుప్రీంకోర్టుకు పిలిచామన్న విషయాన్ని మర్చిపోతుందంటూ కూడా ముకుల్ రోహిత్ కి సుప్రీంకోర్టు న్యాయస్థానం జస్టిస్ గవాయ్ తో పాటుగా జస్టిస్ జార్జ్ గుర్తు చేశారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాదనలంతా కూడా స్పీకర్ కి టైం విధించడం, స్పీకర్ కి టైం బాండ్ విధించడం అనే అంశానికి సంబంధించి ఎట్లాంటి ఆదేశాలు లేవు. గతంలో అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా స్పీకర్ ని ఆదేశించేలా, స్పీకర్ కి సమయం ఇచ్చేలా ఎక్కడ కూడా కోర్టులు ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పిటిషన్ లో కూడా ఈ స్పీకర్ కి సంబంధించినటువంటి ఏదైతే విచారణకు ఆ నోటీసులకు సమయం ఇచ్చారో అది కరెక్ట్ కాదనేది వాదిస్తున్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ రోజంతా కూడా ఎమ్మెల్యేలు ఎక్కడైతే జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎస్ విజయ్. ఇప్పటికే పిటిషనర్ల తరపు వాదనలు వినింది ధర్మాసనం. ఆ తర్వాత ప్రతివాదుల తరపున ఇప్పుడు ప్రస్తుతం ధర్మాసనం వాదనలు వింటోంది. స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్నారు ముకుల్ రోహిత్ కి. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు గడువు ఇవ్వడం మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వు సరికాదు అంటూ ముకుల్ రోహిత్ కి తన వాదనలు వినిపిస్తున్నారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైందే అంటూ వాదనలు వినిపిస్తున్నారు రోహిత్ కి. గతంలో కోర్టు ధిక్కారణ కేసులో ఒక స్పీకర్ ను విచారణకు పిలిపించామన్న విషయం మర్చిపోవద్దు అని రోహిత్ కి గుర్తు చేశారు జస్టిస్ గవాయ్.